ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకోవాలి. సో నా టార్గెట్ ఏంటి అంటే ఈ ₹1,00,000 అయిపోయే లోపల మా ఫ్రెండ్ స్విగ్గీ ఐడి తీసుకొని నైట్ పూట అయితే ₹70 60 ఎక్కువ వస్తాయి ఇన్సెంటివ్స్. ఫస్ట్ వర్కింగ్ నాది ఢిల్లీ. మా మదర్కి బైపాస్ సర్జరీ అయితే ఐఎమ్ ద పర్సన్ మొత్తం టేక్ కేర్ చేసి నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలిగా, మా అమ్మ నేను బతికించుకోగలిగా. ఇంతకంటే సక్సెస్ అయినా ఏమైనా ఉంటుందా? 2025 బ్యాచ్ కూడా బయటకు వస్తుందన్న. 2022 పాస్డ్ అవుట్, నేను 23 పాస్డ్ అవుట్, లేకపోతే 21 పాస్డ్ అవుట్. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చా? అయితే ఇప్పుడు దాని గురించి అంటే 2025 బయటకు వస్తే కంపెనీస్ ఎవరిని ఫ్రెష్గా కన్సిడర్ చేస్తాయనే విషయం మనం మాట్లాడుకుందాము. అండ్ దానికంటే ముందు నేను కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండే 2016లో. అయితే అప్పుడు ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నాకు అప్పుడు మాకు కొంచెం ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉండడం వల్ల నేను బీటెక్ చదువుతున్నప్పుడే నేను పార్ట్ టైం జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది 4-1లో ఉన్నప్పుడు. అయితే అప్పుడు దాకా ఏంటి అంటే జనరల్గా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ రాదా, లైఫ్లో సెటిల్ కావాలి, కెరీర్లో సెటిల్ కావని. జనరల్గా నాకు కూడా అప్పుడు 1-2 బ్యాక్లాగ్స్ ఉంటూనే ఉండయి. అండ్ ఇంకోటి వచ్చేసి M1 నన్ను కూడా బాగానే ఇబ్బంది పెట్టింది. ఫైనల్లీ ఎట్లో గట్ట కంప్లీట్ చేశాను, అది వేరే విషయం. సో చూసి రాశారా, చూడకుండా రాశారా అంటే ఎట్లో గట్ల రాశాను, కంప్లీట్ అయిపోయింది, లైఫ్లో సెటిల్ అయ్యాను. ఎట్లా రాస్తే ఏంటి, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అందరూ మైక్రో జెరాక్స్లు గుర్తుందా? బీటెక్ చదివే వాళ్ళందరికీ, నాకు తెలిసి మా వాళ్ళకి అందరికీ గుర్తే ఉంటుంది. ఆ మైక్రో జెరాక్స్లు పర్ఫెక్ట్గా ఎలా వాడాలో నాకు కూడా బాగానే తెలుసు. కొంత టాపిక్స్ ప్రిపేర్ అయ్యేవాడిని, ఓవరాల్ కంటెంట్ ప్రిపేర్ అయ్యేవాడిని, అండ్ మైక్రో జెరాక్స్ల మీద కూడా డిపెండ్ అయ్యేవాడిని నేను, కాదనట్లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను మైక్రో జెరాక్స్లు పెట్టాను, మీరు అందరూ కూడా పెట్టండి అని కాదు. కానీ అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతే ఈ విషయాలు అంటే ఈ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేదా నాకు ఇంకా కెరీర్ సెట్ కాలేదు అనుకునే వాళ్ళకి ఒక బూస్టింగ్ పాయింట్ లాగా నేను చెప్తున్నా. అందరిని ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్, మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవద్దు. అయితే సో అట్లానే అన్ఫార్చునేట్లీ అప్పుడున్న డబ్బులు ఇబ్బందితో పార్ట్ టైం జాబ్ చేయాల్సి వచ్చింది 4-1లో. ఆ జాబ్ చేస్తూ జనరల్గా ఏంటి అంటే 1 or 2 బ్యాక్లాగ్స్ ఉండేవి. ఈ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల 4 సబ్జెక్టులు ఎగిరిపోయినాయి 4-1లో. 4 సబ్జెక్టులు ఫెయిల్, 2 సబ్జెక్టులే పాస్ అయ్యాను. తర్వాత 4-2కి వచ్చింది. అంటే 4-2కి వచ్చింది. ఆ 4-2లో ప్రాజెక్టు ఎన్ని ఉంటాయో మీరు అందరికీ తెలుసు కదా. సో ఆ ప్రాజెక్ట్ కూడా మనం ఎలా చేస్తాం, మన చిన్న కాలేజీ కాబట్టి మన ప్రాజెక్ట్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక 3 సబ్జెక్టులు ఉండిపోయినాయి. నేను R10 బ్యాచ్ నాది, R10 JNTU, R10 రెగ్యులేషన్ నాది. అయితే అప్పుడు మాకేంటంటే ఒక 2 సబ్జెక్టులు మనకి వదులుకోవడానికి అవకాశం ఉండేది. 2 సబ్జెక్ట్స్, ఎనీ 2 సబ్జెక్ట్స్ ఓవరాల్ బీటెక్ మొత్తంలో కూడా పాస్ కాకపోయినా కానీ మనకి సర్టిఫికేట్ అని వస్తుంది, అది వదులుకోవడానికి మాకు ఆప్షన్ ఉండేది. సో ఫైనల్లీ బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా నాకు 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4 సబ్జెక్టులు ఇంకా పెండింగ్లో ఉంటే అది కూడా మళ్ళీ మన ఎంత బ్యాడ్ లక్ అంటే మనది ఎట్లుంటుందంటే అప్పుడు దాకా ఏ కాలేజీలో ఆ కాలేజీలోనే ఎగ్జామ్స్ జరిగాయి. మనకు మాత్రం ఏంటంటే ఆ లాస్ట్ R13 బ్యాచ్ వచ్చిన తర్వాత R13 రెగ్యులేషన్ వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ జంబ్లింగ్ జరిగింది. అంటే మన ఒక కాలేజీ ఇంకో కాలేజీలో వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సరేలే వాళ్ళని బదిలాడుకొని ఎట్లకట్లా బయట కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తలే అనుకుంటే ఆబ్వియస్లీ కాలేజ్ మారేది. సో అక్కడ స్ట్రిక్ట్ అయిపోయింది. సరే మళ్ళీ ఎట్టో ఒకటి తంటాలు పడి కష్టపడి కొంత నేర్చుకొని, కొంత భగవంతుడి దయ, కొంత మైక్రో జెరాక్స్ల దయ, సో మొత్తానికి ఎట్టకేలకు మంచి పర్సంటేజ్ తోనే ఒక 68-69% తోటి మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఇదంతా అయ్యేసరికి జూన్ అయింది. నాకు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కోర్స్ నేర్చుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న అప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్కి వెళ్ళాలి అంటే, హైదరాబాద్కి వచ్చి కోర్స్ నేర్చుకోవాలి అంటే ఛార్జీలకు ఒక ₹1000 అయినా కానీ ఒక 600-500 టికెట్ ఉండేది. అప్పుడు 400-500-600 ఆ రేంజ్లో ఉండే టికెట్. అండ్ 500 టికెట్ వేసుకున్నా కానీ తర్వాత ఇక్కడికి వచ్చి లేదన్నా ఒక ₹1000 అవుతుంది. ₹1000. ఆ తర్వాత హైదరాబాద్ రావడం సమస్య కాదు, హైదరాబాద్లో ఉండడం సమస్య, హైదరాబాద్లో కోర్స్ నేర్చుకోవడానికి సమస్య. ఎందుకంటే డబ్బులు లేవు. హైదరాబాద్ వచ్చి ఒక చిన్న హాస్టల్లో ఉండాలన్నా కానీ మేము ఉన్నప్పుడు అమీర్పేటలో 2500-3000 కూడా హాస్టల్స్ ఉండేవి. 3000 అంటే అప్పుడు కొంచెం ఒక 10 years 8 years 7 years బ్యాక్ కొంచెం ఎక్కువ పెద్ద అమౌంట్ మాకు. అయితే తర్వాత కోర్స్ నేర్చుకోవాలంటే 10-15 అవుతుంది. సో ఎప్పుడు జాబ్ వస్తుంది అనేది తెలియదు మనకి, అంటే డబ్బులు లేవు. అంటే హైదరాబాద్ రావడానికి మంత్లీ నా మెయింటెనెన్స్ అంటే నేను ఒక కోర్సు ఒక 10-15 20 కోర్స్ నేర్చుకుంటే నెలకి ఒక 3000-3500 హాస్టల్ ఫీజు పెట్టుకుంటే ఇంకో ₹1000-1500 జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే, బయట ఎక్కువ తినకుండా అవసరమైనప్పుడే మనం ఆదివారం తినలేము, ఉప్మా ఏదో పెడతా ఉంటారు, అస్సలు బాగోదు. అది మనం తినలేనప్పుడు లేకపోతే ఇంకెప్పుడన్నా మనం తినాలనిపించినప్పుడు ఒక 1000-1500 అంటే నేను హైదరాబాద్లో ఉండాలంటే 20,000 ప్లస్ నెలకి 5,000. ఎప్పటి వరకు? జాబ్ వచ్చే వరకు. జాబ్ ఎప్పటి వరకు వస్తుంది తెలియదు. సో ఇదంతా పరిస్థితుల్లో మా నాన్న నాకు 35,000 నాకు ఇచ్చి హైదరాబాద్లో కోర్స్ నేర్చుకోవడానికి పంపించలేని ఇబ్బందుల్లో మా ఫ్యామిలీ ఉంది.
అయితే దానికోసం నేను 6 months ఆగాల్సి వచ్చింది. ట్రస్ట్ మీ, ఆ టైంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానంటే, ఎంత ఇన్సల్టింగ్ అంటే, అరే బీటెక్ చేసిండు, ఖాళీ తిరుగుతున్నాడు, అసలు ఈ సబ్జెక్టులు అయ్యాయా అవ్వకుండానే ఈడ ఊరికి అయినాయి అని ఇక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకెప్పుడు సెటిల్ అవుతాడు, అందరూ వెళ్ళిపోయి జాబులు చేసుకుంటూ అది ఇది చేసుకుంటా ఉన్నారు, నువ్వెప్పుడు సెటిల్ అవుతావు, ఇంకా తిని తిరగడమేనా, ఊర్లోనే ఉంటావా, నీ బతుకు ఇక్కడేనా. చాలా అవమానాలు. మా రిలేటివ్స్ కానీ, అంటే మన ముందు అనకపోయినా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది రిలేటివ్స్ వాడికి గాలికి తిరుగుతూ ఉంటాడు, వాడికి అంత సీన్ లేదు, అయిపోయింది ఏదో బీటెక్లో వాడేదో వానాకాలం చదువు ఎందుకు పనికి వస్తుంది చదువు. అన్ఫార్చునేట్లీ అట్లా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. 6 నెలలు గడిచిపోయినాయి. ఉదయాన్నే లేవడం, అప్పుడు మనకి ఆన్లైన్లో కోర్స్ నేర్చుకోవాలి ఫ్రీగా, ఇంత యూట్యూబ్ రిసోర్సెస్ కూడా అప్పుడు మనకి ఊర్లో ఉన్నగా నాకు ఇంటర్నెట్ ఉంటే నేనే ఏదైనా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా లేదు, అది కూడా లేదు. అంత ఫ్రీగా, అంత యూట్యూబ్ ఇంకా అంత పాపులర్ కాలే, అంత ఫ్రీగా కోర్సులు ఎక్కడ అవైలబిలిటీ లేవు. అండ్ ఉడేమీలో నేర్చుకుందామంటే అంత ఇంగ్లీష్ మనకు రాదు, మనకు చాలా బేసిక్ ఇంగ్లీషు. సో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వచ్చాను కాబట్టి చాలా బేసిక్ ఇంగ్లీష్ వచ్చు. అండ్ అంటే మా అవతలలో చెప్పేది ఇన్కమింగ్ ఓకే, అవుట్ గోయింగ్ నాట్ ఓకే, అట్లా ఉండేది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే, నేను ఇంగ్లీష్ టీచర్ని కాదు, నాకేం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరం లేదు. సో ఐఎమ్ హ్యావింగ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మంచి లైఫ్ స్టైల్ నాది ఉంది. అండ్ ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళతో, చాలా బిగ్ పర్సనాలిటీస్తో నేను మీట్ అవుతూ ఉంటాను. సో ఇట్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎండా టచింగ్ అన్నట్టు అంత ఇంగ్లీష్ నాకు రాకపోయినా ఐఎమ్ మేనేజింగ్ వాట్ ఎవర్, నేను ఏదైనా కానీ నాకు ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అవుట్ గోయింగ్ మరీ ఫాస్ట్ కాకపోయినా కొద్దిగా ఉంది అవుట్ గోయింగ్. ఓకే, సో నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రోక్రాస్టినేషన్ అనే పాయింట్ గురించి నేను ఇదంతా కూడా చెప్తా ఉన్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ నేను నా గురించి చెప్పడం కాదు. సో ఇది అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ ఏంది అనేది అర్థం చేసుకోండి. సో ఆ సిచ్యువేషన్లో 6 months తర్వాత మా నాన్న ఎట్లా కొట్లా వేరే వాళ్ళని 1 లక్ష రూపాయలు అప్పటికి తీసుకొని, నాకు అందులోకి మనం ఈ టైంలో ఖాళీగా ఉండగా ఎలాగైనా జాబ్ రావాలి, సో బ్యాక్ డోర్లో వెళ్దామని చెప్పి నేను ఆ రోజు డబ్బులు కట్టడం జరిగింది. ఇప్పుడు మనం అడిగింది ఏంటి అంటే, ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకోవాలి, ఎలాగైనా నాకు జాబ్ రావాలి, జాబ్ ఇప్పించండి అని అడిగాను. ఏం నేర్చుకోవాలనేది అప్పుడు నాకు ఒకరిద్దరు చెప్పారు, ఇది నేర్చుకో బాగుంటుందని చెప్పారు. కానీ నాకు అర్థం కాలే, ఇదేంది ఇది నేర్చుకోమని చెప్తున్నారు, జాబ్ అడిగితే మా వాళ్ళు అడుగుతుంది అని అనుకున్నా. అయితే ఆ విధంగా జరిగింది, అయిపోయింది. సరే మొత్తానికి ఎలాగో 6 months తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. మన టైం బ్యాడ్ అయ్యి ఆ డబ్బులు పోయినాయి, బ్యాక్ డోర్లో డబ్బులు పోయినాయి. సో మళ్ళీ కొంచెం ఏంటి అంటే, ఆ డబ్బులు మనం కష్టార్జితం కాబట్టి మళ్ళీ మనకు ఆ డబ్బులు ఎట్లా కూడా వెనక్కి వచ్చాయి, అది వేరే విషయం. అయితే వచ్చిన తర్వాత నా దగ్గర 1,35,000 డబ్బులు ఉన్నాయి. సో 1,50,000 అంటే ఒకరికి 1,50,000 కడితే దానికి 1,35,000 నాకు రిటర్న్ వచ్చాయి. సో అయితే నా దగ్గర ఉన్నది 1,35,000 డబ్బులు ఉన్నాయి. సో 35,000 నేను ఇంటికి పంపించేశాను. ఇంటికి పంపించేసి 1,00,000 రూపాయలు నాకు ఆడబెట్టుకున్నాను. సో నా టార్గెట్ ఏంటి అంటే, ఈ 1,00,000 రూపాయలు అయిపోయే లోపల నేను ఎట్లా ఖర్చు పెట్టానో మీకు చెప్తాను. 1,00,000 రూపాయలు అయిపోయే లోపల నాకు జాబ్ రావాలి టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ నాకు తెలీదు, నేను ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. బట్ ఏంటంటే, ఈ 1,00,000 రూపాయల్లో అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఆపేయాలి అని చెప్పి నేను ఆ రోజు ఆలోచించి సో ఇక్కడ మన ఫ్రెండ్ వచ్చేసి, అరే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వరా, వాళ్ళ చెల్లిని కూడా జాయిన్ చేస్తూ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వు అని చెప్పి వాళ్ళ చెల్లితో పాటు నన్ను కూడా జాయిన్ చేయించడం జరిగింది. సో అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ 22,000 పెట్టి బైక్ కొన్నా. ఓకే, పల్సర్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నా. ఒక 25,000 26,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నా. మా ఫ్రెండ్ తీసిచ్చాడు. అది కూడా ఏంటి అంటే, మా ఫ్రెండ్ రిలయన్స్లో పనిచేసేవాడు, మా ఊర్లోనే, కందుకూరులోనే. వాడు డిస్కౌంట్ అది ఇది కూపన్స్ అవి అప్లై చేసి ఒక 33,000 32,000 ల్యాప్టాప్ని నాకు 26,000 వాడు పంపించాడు వాడి దగ్గర ఉండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నా దగ్గర ఎంత ఉన్నాయి, ఇప్పటికే ఆల్రెడీ 56,000 57,000 అయిపోయినాయి. అండ్ తర్వాత వచ్చేసి కోర్సుకి నేను 23,000 కోర్సు కట్టా. డిజిటల్ మార్కెటింగ్ స్కూల్ అని మనకి మాదాపూర్లో ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అది. ఆ కంపెనీ CEO కానీ, డైరెక్టర్ కానీ, శంకర్ సార్ కానీ అండ్ కళ్యాణ్ సార్ కానీ ఇప్పటికీ టచ్లో ఉంటారు, 2 సార్లు. ఫస్ట్ నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకో, ఇన్స్పైరింగ్ స్టోరీస్ నేను దగ్గర నుంచి వాళ్ళ స్టోరీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇదంతా నేను చూసే నేను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను. సో అయితే 57,000 ప్లస్ 23,000, 57 ఒక 30 80,000. సో ఇంకా నాకు మిగిలింది 20,000 మాత్రమే. సో నా 20,000 అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలి, నా టార్గెట్. అంటే జాబ్ తెచ్చుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు. నేను నవంబర్లో వచ్చాను, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో హైదరాబాద్ వచ్చాను. సో ఆ తర్వాత డిసెంబర్లో ఏమో ఇదే టైంలో డిసెంబర్లోనే ఏమో జాయిన్ అయ్యాను నేను. అయితే క్లాస్లో మా దగ్గర దాదాపు 15+ ఏమో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందరికంటే కూడా అంటే టార్గెట్ 20,000. ఈ 20,000 అయిపోయే లోపల నేను జాబ్ తెచ్చుకోవాలి, 20,000 అయిపోయి నేను జాబ్ తెచ్చుకోవాలి.
నేను క్లాసులు వినేవాడిని, అట్ ది సేమ్ టైం జాబ్ సంగతి చూసుకునేవాడిని. అండ్ 1 వీక్ 10 డేస్ తర్వాత నుంచే, ఫస్ట్ 10 డేస్ తర్వాత నుంచే నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న కంపెనీ 3000 ఉద్యోగం అయినా కానీ సన్ సిటీ దాకా వెళ్ళాను. నేను మాదాపూర్ నుంచి సన్ సిటీ దాకా 3000 ఇంటర్న్గా నాకు జాబ్ ఇస్తాను అంటే ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం కోసం నేను ఇక్కడి నుంచి నా దగ్గర ఉన్న చాలా తక్కువ డబ్బులు, 20,000 అంటే చాలా తక్కువ కదా, అయిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి అయిపోతూనే ఉంటాయి. ఒకరోజు బండి తీస్తే ఏముంది, 50 రూపాయలు 60 రూపాయలు అయిపోయా, పెట్రోల్ అయిపోతుంది. సో అక్కడి నుంచి అయినా కానీ నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం. వాడు ఇచ్చేది 3,000, కానీ అసలు ఏం క్వశ్చన్లు అడుగుతాడు, 3,000 జీతం అంటున్నాడు, ఇంటర్న్ అంటున్నాడు, అసలు ఏంటి, ఇలా చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. మా బ్యాచ్లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. ప్యాకేజ్ ఏం ఎక్కువ రాలేదు, 6,000 ఫస్ట్ జీతం నాది, 6,000 చెప్తున్నాను. అండ్ ప్యారలల్గా నైట్ పూట ఇంట్లో వాళ్ళు డిపెండ్ కాకూడదు. ఓకే, ఫస్ట్ నాకు జాబ్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు. నేనేం చేశాను, మా ఫ్రెండ్ స్విగ్గీ ఐడి తీసుకొని నైట్ పూట అయితే 70 రూపాయలు 60 ఎక్కువ వస్తాయి ఇన్సెంటివ్స్. ఆఫ్టర్ 10:30 ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి స్విగ్గీలో. ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయని రాత్రి పూట ఒక 4-5 ట్రిప్పులు, ఆ ట్రిప్పులు అంటే 5-6 మందికి అట్లా డెలివరీ చేసి, సో నైట్ పడుకొని మళ్ళీ పొద్దున్నే అట్లా ఆఫీస్కి వెళ్ళి అట్లా నా కెరియర్ని స్టార్ట్ చేసి, నేను ఎవ్రీ టైం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డిజిటల్ మార్కెటింగ్తో కెరియర్ స్టార్ట్ చేశాను. తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను, గ్రాఫిక్ డిజైన్ మీద వర్క్ చేశాను. తర్వాత వచ్చేసి ఈ జావా నేర్చుకుందాం ట్రై చేసిన వల్ల కాలేదు. తర్వాత వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్ దాని మీద నేర్చుకున్నాను. అండ్ డీప్ నాలెడ్జ్ అయితే నేను అంటే డీప్ నాలెడ్జ్ అవసరం లేకపోయింది నాకు. ఆ తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు 13-14 మందిని ఫ్రీలాన్స్ ఆల్ ఓవర్, ఇప్పటికి కూడా నాకు ఫ్రీలాన్స్ టీమ్ ఉంది ఎంటైర్ ఇండియా ఢిల్లీలో కూడా నేను వర్క్ చేశాను. లాస్ట్ ఢిల్లీలో ఆర్గేషియా అంటే ఒక సిస్టమ్తో నేను వర్క్ చేయడం జరిగింది. లాస్ట్ వర్కింగ్ అది ఢిల్లీ. అయితే అంటే నేను ఎక్కువ చేశానని చెప్పట్లేదు, నేను అక్కడ వర్క్ చేసింది మోస్ట్లీ 3 months వర్క్ చేశాను. నేను చాలా కంపెనీస్ మారాను. అన్నిట్లో కూడా ఏంటి అంటే మేజర్గా నేను ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డిజిటల్ మార్కెటింగ్. సో నేను ఇదంతా అండ్ తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ దీంట్లో కూడా ఏంటి అంటే ఐ హ్యావ్ నాలెడ్జ్, వెరీ గుడ్ నాలెడ్జ్, ఎలా చేయొచ్చు ఏంటి అనేది మంచి నాలెడ్జ్ అయితే ఉంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ ఆగిపోయినా కానీ నా లైఫ్ అక్కడ ఆగిపోయేది కదా. బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు జాబ్ వస్తుందా అనుకున్నాను. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, మా క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే కూడా ఐఎమ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ నౌ. అంటే 86%, 87% ఆల్మోస్ట్ టాపర్ వచ్చిన వ్యక్తి ఇన్కమ్ కంటే, అతని పొజిషన్ కంటే నా పొజిషన్స్ 500 times బెటర్గా ఉన్నా నేను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేస్తే, ఏం నేర్చుకున్నా కాన్ఫిడెంట్గానే వెళ్తా. అండ్ తర్వాత వచ్చేసి నాకు ఇంగ్లీష్ రాదని నేను ఆగిపోలేదు. అందుకని చాలామంది ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. నేను డబ్బులు లేవని ఆగిపోలా, డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేశా. ఇప్పుడున్న తెలివి అప్పుడు నాకు ఉంటే నేను ఇంకా బెటర్గా చేసేవాడినేమో అనుకునేవాడిని. డబ్బులు వచ్చే వరకు వెయిట్ చేసి, డబ్బులు పోయినా మళ్ళీ బాధపడకుండా జాగ్రత్తగా దాన్ని ఎలా మనం చేసుకోవాలి అని చెప్పి నేను చేసుకున్నా. అండ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక 2-3 అరే నువ్వు ఇట్లా చేయని గైడ్ చేశారు. సో అది మనం సపోర్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు గైడ్ చేసే వాళ్ళు లేరంటే ఉన్నారు. మనకేంటంటే ఆ గైడ్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ లేదు, అంటే ఎకనామికల్లీ ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. డెఫినెట్లీ పేరెంట్స్ ఉంటారు, ఆబ్వియస్లీ. పేరెంట్స్ కాకుండా బయట నుంచి ఎక్కడ మోరల్ సపోర్ట్ కూడా తీసుకోలేదు. అండ్ నేను దాని నుంచి అన్నిటి నుంచి ఓవర్కమ్ చేస్తూ అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఈ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ఆ సిస్టమ్ ఏంటి, పబ్లిక్ రిలేషన్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికీ ఏం తెలుసు, సో సివైసి అంటే ఒక యూట్యూబ్ ఛానల్, దీనికి సంబంధించి కెరియర్ గైడెన్స్ చేస్తారు, విచ్ ఈజ్ ఓన్లీ బట్ ఏంటి అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానంటే, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము, ఏ పనన్నా నేను చేయించుకోగలుగుతాం, అలాంటి క్రియేట్ చేసుకోగలిగాను నేను. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే సెంట్రల్లో కూడా, ఢిల్లీలో కూడా మనకి అవసరమైతే అంటే దానికి సంబంధించిన కనెక్ట్స్ కూడా మనం తెచ్చుకోగలుగుతాం. సో అంటే మన ఇక్కడ అందరూ కూడా నాకు పరిచయం అయింది. నేను ఏదో తోపును తురుమునని కాదు, నా హార్డ్ వర్క్ని చూసి చాలామంది నన్ను ఈరోజు అంటే నాకు ఏమైనా అవసరమైతే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇది పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదేంటి అంటే ప్రొక్రాస్టినేషన్ అనేది ఉండకూడదు. అండ్ ఇప్పుడు 2025 బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు వస్తున్న మ్యాటర్కి ఇది అంతా చెప్పిన కదా, ఇప్పుడు అసలు మ్యాటర్ 2025 బ్యాచ్ పాస్డ్ అవుట్ వాళ్ళు వస్తున్నారు. నా 2024 జాబ్ వస్తుందా, 2023 జాబ్ వస్తుందా, 22 జాబ్ వస్తుందా, ఇప్పుడు నేను కోర్సు నేర్చుకోవచ్చా? ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు, ఇప్పుడు దాకా ఏం చేశారు అనేది సెకండరీ.
ఇప్పటి నుంచి మీరెంత కష్టపడుతున్నారు, ఇప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారు, మీకు రియలైజేషన్ లేట్గా వచ్చిందా, ఇట్స్ ఓకే. ఓకే, కొంతమందికి ముందే ఎక్కువ దెబ్బలు తగ్గడం వల్ల రియలైజేషన్ ముందు వస్తుంది, కొంతమందికి లేట్ రావచ్చు. వచ్చినంత మాత్రాన అరే ఇంక ఇప్పుడు నేనేం సాధించలేను అని మాత్రం అనుకోవద్దు. అసలుకి నిజంగా చెప్తా ఉన్నా. సో ఇది నేను మనసులో చెప్తా ఉన్నా. అండ్ నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానో మీకు ఇంకా చాలా విషయాలు తెలియవు. ఇంకా నేను కొట్టే తెచ్చానట్టు చెప్పా. ఇంకా డెప్త్గా ఎంత అవమానించారు. అరే నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నువ్వు ఇంకా ఎందుకు పనికి రావు అంటే. ఒకరోజు ఒక సిచ్యువేషన్, సంఘటన, నార్మల్ ఒక కానిస్టేబుల్కి కూడా నేనేం తప్పు చేయకపోయినా మా ఊళ్ళో కానిస్టేబుల్కి భయపడే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఓపెన్గా చెప్తాను, ఎవరికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు అంతవరకు వచ్చాను నేను. అంటే అందరిలాగే నేను కూడా పెరిగినవాడిని. ఇంకా చెప్పాలి అంటే మీ అందరూ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో ఎంత గోల్ చేసేవారు నాకు తెలియదు, కానీ నేను చాలా గోల చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని. మామూలుగా కాదు, గొడవలు కోట్లాటలు నాయన మస్తు. బట్ ఇప్పుడు కెరియర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి. ఏ స్టేజ్ నుంచి ఎలా మారానంటే, రీసెంట్ డేస్లో మా మదర్కి బైపాస్ సర్జరీ అయితే ఐఎమ్ ద పర్సన్ మొత్తం టేక్ కేర్ చేసి నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలిగా, మా అమ్మ నేను బతికించుకోగలిగా. ఇంతకంటే సక్సెస్ అయినా ఏమైనా ఉంటుందా? అంటే నేను ఛార్జ్ తీసుకొని మా ఫ్యామిలీని, నన్ను కన్నా నా తల్లిని నేను బతికించుకోగలిగా. మళ్ళీ ఇక్కడ యశోదాలోనే జరిగింది, సోమాజిగూడ దగ్గర బైపాస్ సర్జరీ అయితే తెలిసి నేను మాట్లాడి నేను అప్పటికప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకోగలిగాను. ఎందుకంటే కొంచెం ఈ నెగ్లిజెన్స్ అది ఇంకోటి వల్ల మనము అది ఇన్సూరెన్స్ చేసుకోలేదు. అంటే 2 lakhsకే ఉంది. మిగతా డబ్బులన్నీ కూడా నేను అరేంజ్ చేసుకోగలిగాను. అండ్ అట్ ద సేమ్ టైం డిస్కౌంట్ కూడా ఇప్పించుకొని నేను మా అమ్మని సేఫ్గా నేను బతికించుకోగలిగా. ఇంతకంటే లైఫ్లో మ్యాచ్ సక్సెస్ ఏమైనా ఉంటుందంటారా? నాకైతే ఇంక లేదు. అంటే ఇంకా నా జీవితంలో అంతకంటే పెద్ద విషయం ఏదైనా కానీ దానికంటే చిన్న విషయమే. మా అమ్మని నేను బతికించుకోగలిగా. నేను లైఫ్లో సక్సెస్ అయ్యి నా కెరీర్లో సెటిల్ అయ్యి మా అమ్మని నేను సపోర్ట్ చేసుకొని నా ఫ్యామిలీని నేను ఇబ్బంది పడకుండా నేను నిలబెట్టుకోగలిగా. అంతకంటే లైఫ్లో ఏం సక్సెస్ ఉంటుంది చెప్పండి? హైదరాబాద్ వచ్చి లైఫ్లో ప్రోగ్రెస్ అవుతున్న టైంలో కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది, కోలుకోలేని దెబ్బ తగిలింది. బట్ మళ్ళీ నేను నిలబడ్డా. నేను ఒకటే, కాకపోతే ఏంటి అంటే మళ్ళీ దెబ్బలు తగలవా అంటే 100% తగులుతాయి. కుట్రలు కూడా జరుగుతున్నాయి. కానీ ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా మళ్ళీ రాటు తేలి మళ్ళీ నేను నిలబడి ముందుకెళ్తా, ప్రోగ్రెస్ చేస్తా. మీకు కనిపించే CYC ఒకటే కాదు. సో ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. అది స్లోగా ఇప్పుడే నేను బయట పెట్టదలుచుకోలేదు. సో అది ఏ లెవెల్లో ఉండబోతుందంటే, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఒక PR సిస్టమ్, ఈ పబ్లిక్ రిలేషన్ అసలు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అండ్ ఈ సర్వేస్ కానీ పొలిటికల్ సర్వేస్ కానీ ఇవన్నిటిలో కూడా నేను కమింగ్ డేస్లో దీని మీద గురించి కూడా PG కూడా చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. కమింగ్ డేస్లో నాకు ఆల్రెడీ సీట్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ఏంటి కన్ఫర్మ్ అయినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. అది వెరీ గుడ్ న్యూస్. నా లైఫ్లో నెక్స్ట్ ప్రోగ్రెస్ అది. అండ్ ఈ పొలిటికల్ సర్వీస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా నేను చేయబోతా ఉన్నాను. డెఫినెట్లీ ఇక్కడ మనం నేర్చుకోవాలి, ప్రోగ్రెస్ ఇంకా నేను నేర్చుకుంటానే ఉన్నా. ఇంకా వర్క్ నేర్చుకుంటే ఇంకా PG చేయబోతున్నా. నాకు సీటు కూడా కన్ఫర్మ్ అయింది. ఏం PG ఎక్కడ చేస్తున్నాను అంటే దేనికి సంబంధించిన PG అనేది నేను నెక్స్ట్ 4-5 monthsలో చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ జూన్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. PG చదవడం అనేది మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఎప్పుడు బయటకు వచ్చారని డజంట్ మ్యాటర్, ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేసి డజంట్ మ్యాటర్. గెలవాలి అనే తపన, ఆ దెబ్బలు మీకు తగిలినప్పుడు ఆటోమేటిక్ కసి అనేది మొదలవుతుంది. మనుషులు రాటు తేలుతారు. ఆ తపన ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఒకసారి ఆలోచించండి. 25 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నాను, నాకు ఎప్పుడు జాబ్, ఇంకెప్పుడు జాబ్ వస్తుంది. అస్సలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నారా, కష్టపడాలనుకున్నారా, కష్టపడండి. స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. 200% చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.